హాయ్ అండి. ఈరోజు వచ్చేసి కజ్జికాయలు చేసాము హోమ్మేడ్. చాలా బాగుంటాయి. పిల్లలు స్నాక్స్ టైంలో తినడానికి స్నాక్స్ బాక్సెస్ కానీ చాలా బాగా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల బాగా స్మూత్గా ఉంటాయండి. ఇవి పప్పుల కజ్జికాయలు చేశాను. చూసారు కదా, పిల్లలు చాలా ఇష్టంతోన చాలా బాగా తింటారు. పిల్లలనే కాదు, మేము కూడా అలాగే బాగా తిరుగుతూ తింటూ ఉంటాము. చూసేద్దామా ఎలా చేసేయాలో. నేను కొలతతో చేసుకున్నానండి. ఒక సేరు పప్పులు తీసుకున్నాను. కొంచెం కొంచెం వేసుకొని మిక్సీకి పట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే కాస్త ప్లెయిన్గా బాగా బ్లెండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టెయినర్ తీసుకొని కొంచెం బాగా జల్లించుకోవాలి. ఎందుకంటే పప్పులు కొంచెం నూకలాగా ఉంటుందండి. అందుకని ఇలా నీట్గా జల్లించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఇప్పుడు జల్లించుకున్న పిండిలోకి ఈ సొంటి ఉంటుంది కదండి, సొంటి పౌడర్ లాగా చేసుకున్నాను. ఇది కానీ పీచు అలా ఉంటుంది కదా, అందుకని ఇది కానీ కొంచెం జల్లెడతో జల్లించుకోవాలి. చూసారు కదా. బెల్లం కానండి, బెల్లం వచ్చేసి నేను సేరు పప్పులకి సేరు బెల్లం తీసుకున్నాను. సేరు కొంచెమే తీసుకున్నాను. కొంతమంది స్వీట్ ఎలా తింటే అలా వేసుకోవచ్చు. మేము కొంచెం స్వీట్ బాగా తింటాం కాబట్టి సేరు వేసుకున్నాము. ఒకవేళ స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఉంటే సేరుకి ముక్కాలు సేరు అర్ధ సేరు అలా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీంట్లోకి వచ్చేసి కొబ్బరి తురుము కానీ వేసుకుంటారండి. మా పిల్లలు కొంచెం పంటికి తగిలితే తినరనమాట. అందుకని నేను కొబ్బరి ఏం వేసుకోవట్లేదు. బెల్లం కలిపినాక కొంచెం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల స్మూత్గా నీట్గా బ్లెండ్ అవుతుందండి. అన్నీ మిక్స్ అవుతాయి కదా, బెల్లము పప్పుల పొడి. ఇలా కొంచెం మళ్ళీ జల్లించుకోవాలండి. ఎందుకంటే బెల్లం అనేది కొంచెం ఉండలు ఉంటాయి. మనకి చాలా బాగుంటుంది అనమాట. అలా ఉండలు ఉంటే టేస్టీగా అనిపించదు. అందుకని ఇలా చల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోకి వచ్చేసి కొంచెం కొబ్బరి తురుముకొని వేసుకోవాలని చెప్పాను కదా, ఈ టైంలో వేసుకోవాలండి. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, రవ్వ ఇలా నీట్గా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్ తీసుకోవాలి. పక్కన ప్లేట్ తీసుకొని ఓలిగి రవ్వ తీసుకోవాలి. ఓలిగి రవ్వ వచ్చేసి 1 కప్ తీసుకోవాలండి. చూసారు కదా, 1 కప్పు ఓలిగి రవ్వ, 1 కప్పు మైదా తీసుకోవాలి. సేమ్ నా దగ్గర ఆల్రెడీ క్వాంటిటీ సేమ్ ఉన్నింది, అందుకని అలా డైరెక్ట్గా వేసేసాను. ఇప్పుడు మళ్ళీ స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయినర్లోన జల్లించేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లోనే ఏమన్నా చిన్న పురుగులు ఏమన్నా ఉంటే గిన పోతాయి అన్నమాట. నీట్గా జల్లించుకున్నాక దీంట్లోకి వచ్చేసి కొంచెం గోరువెచ్చగా కాంచి పక్కన పెట్టేసుకున్నాను. పాలు కొద్దిగా వేసుకోవాలి. మనకు ఒక చిన్న టీ గ్లాస్ నిండా వేసేసుకున్నాను నేను పాలు. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ బాగా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం బాగా హ్యాండ్తోనే నీట్గా మిక్స్ చేసుకోవాలి. చపాతి పిండిలా లూజ్గా కాకోకుండా కొంచెం థిక్గా కలుపుకోవాలండి. ఇది మరీ అంత కొంచెం చపాతీ పిండిలా కలుపుకోకూడదు అనమాట మరి. ఎందుకంటే పూరీ పిండిలా థిక్గా కలుపుకుంటేనే బాగా ఉంటుంది ఇది. మళ్ళీ వాటర్ ఎక్కువైంది అనుకోండి, మనకి పూరీ రేకులు తిక్కుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది అనమాట. అందుకని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన కొంచెం గీ ఉంది, గీ వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసి ఇది ఒక 1/2 అవర్ నానబెట్టాలండి. పక్కన పెట్టేసేయాలి. చూసారు కదా ఎలా ఉందో, సేమ్ ఇలాగే కలుపుకోవాలి. 1/2 అవర్ పక్కన పెట్టి తర్వాత తీసాక చూపిస్తాను నీకు. చాలా బాగా నానిపోతుందన్నమాట సుజ్జి. చాలా స్మూత్గా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇంతకుముందుకి ఇప్పటికి చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం చాలా ఫాస్ట్గా ఇంకొంచెం స్మాష్ చేసేసి కొద్దిగా తీసుకోవాలి. ఉండలు చేసుకొని అన్నీ ఒక 10-15 పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. ఇలా ఉండలు చేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క 10-15 చేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఇది ఆరిపోతుందని పైన మూత పెట్టేసినాను గిన్నె. చిన్నగా పూరీలాగా తిక్కేసేయాలి. ఓవెల్ షేప్లో తిక్కుంటే చాలా బాగుంటాయి కజ్జికాయలకి. ఇలా ఒక 10-15 తిక్కేయాలండి అన్నీ మొత్తం నీట్గా. ఇలా చేయడం వల్ల చాలా బాగా ఒకటేసారి బాగుంటుంది అనమాట. మళ్ళీ మొత్తం చేసుకుంటే ఆరిపోతాయి రేకులు. అందుకని ఒక 10 కానీ 15 కానీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక రేకు తీసుకొని చేతిలో వేసుకున్నాక తడి అనుకోవాలి, అటు సైడ్ ఇటు సైడు, లేదంటే పొడి సైడ్ పోతుంది. 1 స్పూన్ వేసుకున్నాను, 1.5 స్పూను.
చూసారు కదా, ఫింగర్స్ మధ్యలో పెట్టుకొని ఇలా చేయాలండి. ఇలా చేస్తే చాలా బాగా వస్తాయి కజ్జికాయలు. ఇంకొంచెం గట్టిగా మెదపాలి, ఎందుకంటే మనం అటు సైడ్ ఇటు సైడ్ 2 ఫింగర్స్తో ఇలా స్మాష్ చేసామనుకోండి, ఇది ఆయిల్లో పడినప్పుడు మనకు వచ్చేసి పౌడర్ అనేది ఆయిల్లోకి పోదనమాట. అందుకని ఇలా కొంచెం బాగా గట్టిగా ఇది చేసేయాలి. మనకు డిజైన్స్ చూపిస్తాను, ఒక్కొక్క డిజైన్ ఎలా చేయాలనేది. ఇలా 2 ఫింగర్స్తో చిన్నగా అలా అన్నాం అనుకోండి, చూసారు కదా చాలా బాగుంటాయి ఇవి చూడడానికి. ఇదొక రకం. ఇంతకుముందు ప్లెయిన్గా చేశాను కదా, ఇదొక డిజైను. ఇంకొకటి నెక్స్ట్ డిజైన్గా చేసి చూపిస్తాను చూడండి. ఇలాగే సేమ్ ప్రాసెస్ అనండి, అటు సైడ్ ఇటు సైడ్ వాటర్ తడి అనేసుకొని చేయాలి, ఎందుకంటే బాగా స్టిక్కీగా అయిపోతాయి అన్నమాట తడి అంటించడం వల్ల. ఇవి మురుగులు వేస్తారు కదా, మురుగులు వేస్తారు అంతకుముందు పెద్దవాళ్ళు, అలా వేయాలండి ఫింగర్తోన. నీట్గా మురుగులు వేసుకొని చేసి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఇలాగే అన్నీ మీకు ఏ డిజైన్ కావాలంటే అలా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఆలోపు ఆయిల్ వేడి పెట్టేశాను, సైడ్ ఆయిల్ వేడవుతుంది. అలాగే ఇక్కడ కజ్జికాయలు చేసుకుంటూ ఉన్నాను, ఎవరి హెల్ప్ లేకున్నట్టు ఓన్గా చేసుకుంటున్నాను కాబట్టి ఒక 10 చేసుకుంటున్నానండి, 10-15. ఎందుకంటే మళ్ళీ ఆరిపోతే కజ్జికాయలు కాల్చుకోవడం ఇబ్బంది అయిపోతుంది. చూసారు కదా, ఫస్ట్ ఒక 4 వేసుకొని బాగా వేయించాలి ఇవి. చూడండి, ఇవి వేగేలోపు మళ్ళీ ఇంకొన్ని చేసేసుకుందాం మనం ఇక్కడ సైడ్ కజ్జికాయలు. అవి చూస్తూనే ఇలా చేసేసుకోవాలి పక్కన. మనం ఇలా చేసుకొని ఇంట్లో చేసి పెట్టడం వల్ల మనకి బయట కొనుక్కొచ్చినవంటే 1 రోజు 2 రోజులు వస్తాయి, మనం తినడానికి చాలా రోజులు రావు కదా. ఇవి వచ్చేసి చాలా బాగా వస్తాయి అన్నమాట. సేరు వేసుకున్నాం అనుకోండి, సేరు బెల్లం సేరు పప్పులు కదా, 2 సేర్లు పిండి అవుతుంది మనకి. ఒక డబ్బా నిండా కజ్జికాయలు వస్తాయండి, చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు అందరు సరదాగా అలా కూర్చొని తినడానికి చాలా బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. హోమ్మేడ్ ఫుడ్డు చాలా మంచిదండి. ఎప్పటి నుంచో ఇవి చేస్తూ ఉన్నారు పూర్వీకులు, అలా చేయడం వల్ల నేను ఇలాగే చేసుకుంటూ వస్తున్నాను. నేనేం స్పెషల్గా ఏం చెప్పేదని కాదు, ఏమంటే కొంచెం ఇలా చూసారు కదా, అన్నీ తిక్కి పక్కన పెట్టేసుకొని తర్వాత చేసి పెట్టుకున్నాను చూడండి కజ్జికాయలు. ఇలా వేయించుకోవాలన్నమాట, అన్నీ 1 by 1 వేసుకొని. నేను అన్నీ ఇలాగే వేయించుకొని పెట్టేసుకుంటానండి, ఎందుకంటే మనం పిల్లలకి మన చేతితో చేసి పెడితే మంచిగా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ బాక్సులు కానీ ఏమన్నా, వీళ్ళు ఏమన్నా డ్యూటీలకు వెళ్ళారనుకోండి, వెళ్ళొచ్చాక తినాలనుకున్నా అలా చాలా బాగా అనిపిస్తుంది చేయడానికి, తినడానికి కానీ బాగా అనిపిస్తుందండి. వీళ్ళు బాగా తింటారనమాట మా ఇంట్లోన. ఏదో ఒకటి స్నాక్స్ అనేది ఉండాల్సిందే బాక్సెస్కి కానీ ఏమైనా తినడానికి కానీ ఇంట్లోన. చూసారు కదండి, సేమ్ ఇలాగే అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఎన్ని కజ్జికాయలు అయినాయో, చాలా వచ్చేసాయి అస్సలు. సేరు పిండికి సేరు బెల్లంకే కదా, చాలా కజ్జికాయలు వచ్చేసాయి ఒక డబ్బా నిండా. సూపర్ మమ్మీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనండి, థ్యాంక్ యూ.